అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభు శరీరం అని దాన్ని ఏం చేస్తాం? కొంతమందికి రొట్టె ఉంటుంది, దాన్ని ఏమంటారంటే రౌండ్ కొన్ని పేపర్స్ ఉంటాయి. సార్ ఎలాగుంటాయి చెప్పండమ్మా? లూథరన్స్ వారు ఇస్తారు, బైబిల్ మిషన్ వారు కూడా ఇచ్చేస్తారు. అదేం రొట్టెలాగా ఉండదు. అదేంటి, మా చిన్నప్పుడు కూడా ఉండేది ఇంత రౌండ్గా. దాన్ని ఏమనేవారు? అది అమ్మా పిప్పర్ వంటి పిల్ల కాదమ్మా, మీరు ఇంకా అది అది నవ్వులితే తినేస్తాం. ఇప్పుడు ఎందుకు ఐస్ క్రీమ్కి గొట్టం ఉంటుందిగా చెప్పండి. ఒక ఆవిడ ఐస్ క్రీమ్ అంతా తినేసి గొట్టం పాడేసిందంట. అమ్మ గొట్టంతో తినేయాలన్నాను. ఇది ఎప్పుడు దొంగ ముఖం, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినడం లేని ముఖం. అది అప్పడం కింద ఉండేది, నేను తిన్నాను. అది పేపర్లా ఉండేది. అదే నేను ఎవరైనా నాకు ఇచ్చినప్పుడు అదే ఫీలింగ్ వచ్చేది. అమ్మ అది ఏదైనా కానీ ప్రభు శరీరం అని దాన్ని ఏం చేయాలి మనం? నేను తప్పు పట్టకూడదు. మన చాలామంది తప్పులు ఎంచుతారు. హలో, అసలు పాయింట్ ఏంటి తెలుసు? ఒక ఆయన నేను అదే అడిగాను, దైవజనులు ఎవరు సౌరభ్ జోన్ అయ్య గారిని అదే అడిగాను. ఆయన చెప్పిన కాడి నుంచి నా ఆలోచన మార్చుకున్నాను. పాస్టర్ గారు, మనము ప్రభు శరీరం అని దాన్ని ఏం చేస్తున్నాం? వివేచించి తీసుకుంటున్నాం. అంటే నేనేమంటానంటే, ప్రభు వల్ల సమీపించిన వారు ఇది ప్రభు శరీరం అని గుర్తించి వివేచించి అందులో ఏం చేయాలి? పాల్గొవాలి. అది అందుకే నెలకొకసారి ప్రభు వల్ల ఇస్తారు. ఇందులో వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 వారాలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడు తీసుకోవాలి అనే దానికంటే నేనేమంటాను, ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ దాన్ని తీసుకోవడానికి నువ్వు స్వపరీక్ష యోగ్యత, బైబిల్ ఏం చెప్తుంది? యోగ్యత కలిగి తీసుకోవడం. ఇది అత్యంత కీలకం. యోగ్యత కలిగి తీసుకోవాలి. ఎందుకంటే ప్రభువే మన కొరకు తన శరీరాన్ని అప్పగించాడు. ఆయన ఎందుకో చెప్పన, యోహాను సువార్తలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి చదవండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరే జీవము గలవారు కారమ్మ. వినండి, ప్రభు యొక్క శరీరాన్ని మనం తినకుండా, ఏమండి ఆయన రక్తాన్ని గనక మనము తీసుకోకుండా ఉంటే మనం ఆయనలో మీరు జీవము కలిగిన వారు కారు. మీరు జీవిస్తున్నారు. ఆత్మీయంగా మనము జీవించాలి అంటే దానికి నిదర్శనం ఏంటి? దానికి తానకాలం ఏంటో చెప్పనా? అందరూ నా వైపు చూడండి. ప్రభు యొక్క ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగువాడే జీవము గలవాడు. ఇంకక్కడతో అంటున్నాడా? 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుతాను. రెండవదిగా ప్రియులారా, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడు ఎవరట? నిత్య జీవము గలవాడు. ఇప్పుడు ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి? నిత్య జీవం కావాలంటే, పరలోకం కావాలంటే ఏం చేయాలా? ఆయన శరీరాన్ని తినాలిగా, ఆయన రక్తాన్ని త్రాగాలిగా. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగువాడి ఎవరట? నిత్య జీవం గలవాడు. మరి బాప్తిసం తీసుకున్నాను, ములిగేసానని చెప్పి ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, అది బల్లారాధన అని కూడా ఉండదండి. ఇలా పేసి ఏం చేయాలి పాల్పోవట్లేదు అయ్యారు. మీరే తగు సలహా చెప్పాలి. కారణం ఏంటి? ప్రభు బల్లారాధన అండి. మనసంతా ఇక్కడే ఉందండి, ఫంక్షన్ మాత్రం వెళ్ళకపోతే చాలా గొడవలు జరిగిపోతాయండి. మళ్ళీ ఏంటి పాస్టర్ గారు ఏంటి సలహా ఇవ్వాలి? కారణం ఏంటి? అమ్మ నువ్వు వెళ్ళు, పేదం చేస్తాను, ఫంక్షన్కి వెళ్ళి వచ్చే, నువ్వు వచ్చే వరకు రొట్టె ద్రాక్షరసాన్ని కాపలా ఉంటాను నేను. అసలు భయం ఉండాలి కదా. రేపు ఫంక్షన్లో ఉన్నవారు మారు మనసు పొందండి. అర్థం బలం తీసుకున్న తర్వాతే మళ్ళీ నెలకోసారిగా అబ్బే మీరేమన్నానండి అయ్యగారు, మీరే కంత మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను. మరి తెలిసి పెద్ద మనిషికి ఇబ్బంది పెట్టేస్తున్నానని తెలిసి మరి హలో
శరీరము తిని రక్తం త్రాగడం అంటే నిత్య జీవం గలాడు. ఇందులో నువ్వు పాలు పంపులు లేకపోతే నీకేమీ లేదు. ఆ భయం ఉండాలి కదా నీకు, ఏమ్మా ఉండాలిగా. అదే భయంతో తీసుకోవాలిగా. నేను ఎప్పుడు ఇప్పుడు ప్రకటిస్తున్నాం, ఆదివారం జరిగితే మీరు ఫంక్షన్ చేసుకుంటే చేసుకోండి, కానీ నా 2 చేతులు జోడించి మేము చెప్తున్నాను, నేను ఆదివారం ఏ ఫంక్షన్లకి రాను. ఆమేన్. మీరు తప్పు చేయడమే కాకుండా నా చేత కూడా తప్పు చేయించకండి. క్రైస్తవులు దేవుని బిడ్డలైన వారు ఆడెవడో ఆదివారం పెళ్ళి ఎట్టమన్నాడండి. ఏంటి ప్రభు దినాన్ని పెళ్ళి కాదు, జ్ఞాపకార్థ కొడుకు కానీ ఏమి కూడా ఏం చేయకూడదు. కొంతమంది మీరు ఎడ్జి చేసుకోవాలండి అన్నాడు. నేను నాకు లైసెన్స్, నీకు పెళ్లి చేయను అన్నాను. ఏసు రక్త విజయ్ ఆడన్నాడు, నీదేనేంటి, ఎవడో ఉంటాడు కదా దిక్మూలుడు ఏసు రక్త విజయ్, ఎవడు పెళ్లి చేస్తాడు చూద్దాం, నాది ఆ టైపు కాదు. హల్లెలూయా. ఆడు చేసిన 3 నెలలకి ఇడిపోయాడంట ఏసు రక్త విజయ్. మరి ఎవరి చేత చేయించుకోవాలి, ఆడి చేత చేయించుకోవాలి, అంతే కదా. మరి యేసుబాబు పెట్టాలి, కానీ యేసుబాబు నిర్ణయించాలి. ఓ మాట చెప్పనా, యేసు ప్రభు వారు నిర్ణయించిన పెళ్ళిళ్ళు కలకాలం ఉంటాయి. నీకు నువ్వు నిర్ణయించుకున్న పెళ్ళిళ్ళు ఎలాగుంటాయి. ప్రతిరోజు ఈ పెళ్ళి, వీళ్ళకి ప్రతిరోజు పెళ్ళే. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే డిసిషన్స్, నిర్ణయాలు ఎలాగండి. ప్రభు బల్ల రోజును వదిలేసి దేవుని సన్నిధిలో ప్రభు బల్లను ఆచరించకుండా ఎలాగెళ్తాం. ఒకటి, మీరు జీవం లేనేళ్ళు అన్నారు. రెండోది ఏమన్నారు, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగివాడే ఎవరట, నిత్య జీవము గలవాడు. మూడవదిగా మనం చూస్తే చూడండి, ఆయన శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును, వాని యందు నేనేం చేస్తాను. అమ్మ వినండి, ఎవరైతే యోగ్యమైన మనసుతో ఆయన శరీరాన్ని తీసుకుంటారో వాని యందు నేనును, నా యందు వాడు ఏముంటాడు. హలో, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకుంటే, ఆయన రక్తాన్ని తీసుకుంటే, ఆయనను నీవు నీలో ఆయన ఏమై ఉంటారు, నిలిచి ఉంటారు. ఒట్టినే బల్ల తీసుకోవడం అంటే ఏదో నామకాకు కాదండి. దేవుని యందు మనము, ఆయన యందు మన యందు ఆయన నిలిచి ఉంటాడు. ఎవరి దగ్గర నిలిచి ఉంటాడు, యోగ్యమైన మనసుతో ఆయన శరీరం అని గుర్తించి వివేచించి ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిలో ఆయన యందు వాడి యందు నేనును, నా యందు వాడును కూడా ఏమై ఉంటాడు, నిలిచి ఉంటాడు. ఆమేన్. ఎవడు నిలిచి ఉంటాడు చెప్పండి. ఎవడు నిలిచి ఉంటాడు అంటే అక్కడ అన్నాడు ఏమని నా శరీరము తిని నా రక్తం త్రాగవాడు. చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. ఏమనుందమ్మా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. చూడండి, నా యందు నేనును, వాని యందు నేను నిలిచి ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఎలా పడితే అలా నువ్వు తీసుకుంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడా చెప్పండి, నిలిచి ఉంటాడా? మరి ప్రభు బల్ల మనం ఎందుకు తీసుకోవాలి? దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఏమోనండి బాబు, చాలా చిక్కొచ్చి పడిపోయిందండి, చాలా బాధ వచ్చి పడిపోయిందండి, చాలా ఇబ్బంది. ఏంటి బాధ ఏంటి? ప్రభు బల్ల. మళ్ళీ ఆయన ఏం చేయాలి? ఈవిడు పడుకున్నప్పుడు అంటే ఈవిడు చుట్టూనంట ఖడ్గదూతలు కావాలని చేయాలి. నేను మర్చిపోలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఖడ్గదూతలు ఉన్నాయా? ఖడ్గ జ్వాలలు ఉన్నాయి, కానీ ఖడ్గదూతలు లేదు. ప్రభా మళ్ళీ ఎరక ముందు నీవుడికి మరి ఎమ్మెల్యే గారు ఈవిడి. హల్లెలూయా. నువ్వే కాపాడాలి ప్రభా. నేను మాత్రం గుడికి రాను, ప్రార్థన చేయను, ఆదివారం వస్తే ఫంక్షన్ ఎగేసుకుంటూ వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇటువంటివి చెప్తానని నా ప్రసంగాలు ఎవడు నన్ను పెట్టలేదు వాక్యానికి. దేవునికి స్తోత్రం. ఎన్న విశ్వాసులు మాత్రం చాలా బాగా చెప్తున్నారు అయ్యారు అన్నారు అని అంటున్నారు. కానీ నాలుగవదిగా ఆయన శరీరం అని దాన్ని మనం ఏం చేయాలా? వివేచించాలి. ఐదవదిగా మనం చూసినప్పుడు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పిన తర్వాత ఇది చెప్పాలి. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయము 24-20 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి 23 కూడా చదువు. నేను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటా. వినాలి. 5వదిగా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ చెప్పండి అమ్మా. ఎందుకు మనం శిలువలో పాటలు ఎందుకు పాడతాం చెప్పండి? శిలువలో సాగింది యాత్ర కరుణామయుని. ఎందుకు మనం 5వదిగా క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ, ఆయన మరణం, దాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక రొట్టెని తీర్చి, అది రొట్టె కాదు, అది నా శరీరం అన్నారు. ఆయన పాత్ర ఎత్తుకుని ఆయన ఏమన్నారు? ఇది ద్రాక్షారసం కాదు, ఇది నా రక్తము అని చెప్పారు. ఆయన నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎవడి మీదైనా పాపం ఏలుబడి చేస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క కలవరి శిలువ నువ్వు చూస్తే పాపం చేయలేవు అని చెప్తాను. కారణం ఏంటి? మా ఆయన పొందిన ప్రతి గాయంలో పాపం ఉంది. తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ఎందుకు పెట్టారు? నువ్వు తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయనకి తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. అందుకే మనం ముళ్ళ కిరీటాన్ని చూడాలి. చేతుల్లోనికి ఏం గుచ్చారు ఆయన? అంటే చేతుల్లో ఎందుకు గుచ్చారు? నువ్వు చేతుల ద్వారా చేసిన నీ చెయ్యాడింపు యేసు రక్తం వేచి ఆ పాపను బదులుగా ఆయన చేతులు ఏం గుచ్చారు? కాళ్ళ ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఏం చేశారండి? ఇలాగా కలవరు శిలువలో పొందిన ప్రతి గాయములో కూడా నీ పాపము, నా పాపం, మనందరి పాపాలు ఏం చేస్తున్నాయి? అందుకే ఆ శిలువ త్యాగము ద్వారా ఆ శిలువలోని మన పాప రుణాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఏం చేశాడు చెప్పండి? బాహాటంగా శిలువకు అప్పగించి ఏం చేశాడండి? ఆయన దానిని ఏం చేశాడు? కొట్టి వేసేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా శిలువ త్యాగాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్లలో యేసయ్య త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతతో మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? నిజమండి, యేసయ్య మన కొరకు శిలువలో మరణించి ఇంతటి మహత్కార్యము చేసిన యేసయ్య ఎడల కృతజ్ఞతా భావముతో మనం ఏం చేయాలా చెప్పండి? కృతజ్ఞతా భావముతో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం కృతజ్ఞతా భావముతో ప్రభు బల్లను మనం ఏం చేయాలి? సమీపించాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము జ్ఞాపకము లేకుండా ప్రభు బల్లను మనము సమీపించకూడదు కదా. నేనేమంటున్నా, ఆయన మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నీ కొరకు చేసిన ఆయన త్యాగం, నీ కొరకు పొందిన గాయాన్ని నువ్వు శిలువలో జ్ఞాపకం చేస్తే నువ్వు నోటితో పాపం చేయగలవా? చేతులతో పాపం చేయగలవా? కాళ్ళతో నువ్వు పాపం చేయగలవా? చేయలేవు కదా. దానిని మనం ఏం చేయాలంటే మన దైనందిన జీవితంలో మనము జ్ఞాపకము చేసుకోవటం అత్యంత కీలకమైన విషయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5 ఆరవదిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ఏ మనుషుడు కూడా అయోగ్యముగా దేనిని తీసుకోకూడదు. 27వ వచనం,
కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. ఆరోదిగా దేవుని బిడ్డల నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యోగ్యమైన మనసుతో, పక్కలు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యోగ్యమైన మనసుతో పళ్ళను తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకుంటే మనం ఏమవుతాం? అపరాధులు అయిపోతాం. హలో, అయోగ్యంగా తీసుకుంటే మనం ఏమవుతామండి? అపరాధులం అయిపోతాం. కాబట్టి మనం ఎలా తీసుకోకూడదు? ఈ స్వపరీక్ష ఎందుకో తెలుసా? మన అయోగ్యతలు ఏదైనా ఉన్నా దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగి మనము ఈ రాత్రి అయోగ్యతను తీసివేసుకుని మనం ఏం చేయాలి? యోగ్యతతో, యోగ్యమైన మనసుతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ మనసు అండి? యోగ్యమైన మనస్సు. అంటే అయోగ్యుడు, బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంట. తనను తానుగా మెచ్చుకున్నవాడు వాడు యోగ్యుడు కాదు, అయోగ్యుడే. ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి, వాడే యోగ్యుడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో మనము సమీపించుటలో అత్యంత కీలకంగా ఒక విషయం ఏమిటంటే, నిన్ను నీవు యోగ్యులుగా ఎంచుకుంటే కాదు. అక్కడ చాలా స్పష్టంగా పౌలు విశదీకరిస్తూ మాట్లాడాడు. ఏమని? అయోగ్యంగా ఎవడైతే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటాడో లేదా ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతాడో వాడు ఏమవుతాడు? ప్రభు యొక్క శరీరమును బట్టి, రక్తమును బట్టి ఏమవుతాడండి? అపరాధి అగును అన్నాడు. ఏదో మనం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్నామనే కాదు, తీసుకునే యోగ్యమైన మనస్సు మనకు కావాలి. యోగ్యతను మనం సంపాదించుకోవాలి. యోగ్యంగా దానిని మనం తీసుకోవడానికి వీల్లేదుగా. యోగ్యమైన మనసుతో యోగ్యులుగా చాలా మంది ఏం చేస్తారు? కంగారుగా వచ్చేస్తారు. సో కనీసం స్వపరీక్ష ప్రార్థనలో కనీసం ముందు వచ్చే ప్రార్థనకు కూడా తీసుకోకుండా వచ్చేసి నాకు ఇవ్వలేదండి, నాకు అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిది అనిపిస్తుంది. కారణం ఏంటి? కనీసం ఇచ్చుకునే టైంలో వచ్చి ప్రభా నీ శరీరాన్ని తీసుకునే యోగ్యమైన మనసు ఎలాగే చేయిస్తాం కదా. ఏమ్మా చెప్పండి అమ్మా, హల్లెలూయ. నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ టైంలో తండ్రి నీ శరీరాన్ని తీసుకునే యోగ్యత, అర్హత నాకు దయచేయడు ప్రభు అని కాదు, ఇచ్చే ముందు కూడా నేను ప్రార్థన చేస్తున్నామని వీళ్ళలో ఉన్న అయోగ్యతను తీసివేసి యోగ్యులుగా ఎంచండి ప్రభు అని ఏం చేస్తున్నాను? నేను ఎంచమని ప్రార్థన చేసేస్తే నువ్వు యోగ్యులు అవ్వవు, నిన్ను నీవే యోగ్యునిగా ఎంచుకోవాలి. అదే మరి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను హల్లెలూయా అనుకుంటే కుదరదు. చాలామంది అదే భ్రమలో ఉంటారు. నేనేమన్నా నిమిత్తం మాత్రమే కదా. అసలు అది యోగ్యులుగా చేసి అది చేతుల్లో, మా చేతుల్లో లేదు. అదే కనుకుంటే పాస్టర్ గారు బిజినెస్ మొదలెట్టేద్దరు. ఆమె అదే కదా మరి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చేతి ఎత్తి ప్రార్థన చేస్తే రోగం తగ్గిందానికి యేసుబాబు కంటే ఈడే అయ్యగారి చేతిలో బంగారు హస్తం. రే అయ్యగారి చేతులు ఏంట్రా? యేసు రక్త విజయ్. ఎన్నో ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. పబ్లిసిటీ లేదు. మనం యూట్యూబ్లో పెట్టేసి యేసు రక్త విజయ్ మీ చేత సాక్ష్యాలు చెప్పించేసి ఓరు కొట్టేస్తే బోలంత మంది అది. హల్లెలూయా. బాగుపడ్డా నువ్వు చెప్పుకోవాలి, వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పవు. నువ్వు గుళ్ళో చెప్తావు పెద్ద సాక్ష్యం, గుళ్ళో కలిసి చెప్పడం. బయట వాళ్ళకి చెప్పి ఏం చేయాలా? అయ్యగారు ఒకే ఒక మాట అండి, పావుగంట తినేస్తుంది యేసు రక్త విజయ్. 10 రోజున అందుకే సాక్ష్యాలు నెజ్జ రక్తం భయం. ఓ పక్కనేమో మరి షుగర్ పేషెంట్లు పడిపోతారుగా అంటే మొదలెడుతుంది యేసు రక్త విజయ్ అధికారం నుంచి ప్రకటన గ్రంథం దాకా. వీళ్ళందరూ మారు మనసు పొందాలి. అందుకే మీకు ఆన్లైన్కి పెట్టాం. కానీ ఒక తొట్టి ఒట్టి యేసు రక్త విజయ్. అసలు వీళ్ళు ఆరాధన సాక్ష్యాలు చెప్పనకూడదు. ఆన్లైన్లో ఫుల్ సమయం మన వాళ్ళు దాన్ని శుభ్రంగా వాడేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వాడుకున్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. అందుకే మనస్ఫూర్తిగా మీకు చెప్పినట్టు ఉంటుంది కదా, ఇని వాళ్ళకి విన్నట్టు కూడా ఉంటుంది.
హలో, అది కాదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను నీవు యోగ్యనగా ఎంచుకోవటం బల్లలో అత్యంత కీలకమైనది. అసలు దానికి యోగ్యులమా కాదా, అర్హులమా కాదా అనేది మనము దానిని జ్ఞాపకము చేసుకోవటం అత్యంత కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. చివరిది 7వ పాయింట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని, 26వ వచనం, మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకై దీని అంటే ప్రభు రాకడ కొరకు మనం ప్రభు వచ్చే వరకు, అక్కడ ఏముందండి, ప్రభు బల్లను, ప్రభు యొక్క రెండో రాకడను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి ప్రభు బల్ల మనలను నిత్య జీవానికే సిద్ధపరుస్తుంది. అంతే కదా, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకై దీనిని చేయడని చెప్పాను. అంటే ఇక్కడ ఆయన రెండో రాకడలో రాబోతున్నారు. ఆ రెండో రాకడకు మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. రెండో రాకడలో సంఘానికి ఈ సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించడానికై దీనిని చేయడని చెప్పాను. దైవజనంగమా, రాకడను గురించి ఎదురు చూడాలి. ప్రభు వల్లలో ప్రభు యొక్క రెండో రాకడను ప్రకటిస్తూ మనం ఏం చేయాలి అంటే, ఆయన మరణాల గురించి రాకడలో అనేక మందికి మనం ఏం చేయాలి, ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇది అత్యంత కీలకమైన విషయం. మనం ఎవరికైనా చెప్పామా, యేసు ప్రభు నీ కోసం వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు, ఊరుకోండి అయ్యారు, గుడికి రావటానికి ఖాళీ లేదు, ఇంకెన్నిటువంటి కౌలు చెప్పడానికి ఎక్కడ ఖాళీ ఉంది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఖాళీ ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. కానీ ఖాళీ ఉంటుంది, కానీ అక్కడ చెప్పడానికి ఎవరు ఉండరు. మరి మా చిన్నోడు అన్నాడు కానీ, మా పెద్దోడు అన్నాడు కానీ తెలియదు, కానీ మా పాస్టర్ మా నాన్నమ్మ అనేవాడు, ఏమే నువ్వు కనుక చచ్చిపోయి అనుకో, యేసుబాబుని కూడా నవ్వులేస్తావు నువ్వు. హల్లెలూయా. యేసుబాబుని కూడా అక్కడ పేనం నువ్వు కుదురుంచినవు అనేవాడు. దేవునికి స్తోత్రం. అవును, మరి ముద్దుగా మాట్లాడే మాటలు మామూలుగా ఉండేవి కాదు. అండపిండాలు అదిరిపోయేటట్టుగా మాట్లాడేది పెద్ద మనిషి. ఆ యేసుబాబు కూడా పేనం కుదురుండు నువ్వు, యేసు రక్త వేజి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తామంటే ఎవరు ఉండరు, భూలోకంలో ఉండగానే చెప్పాలి యేసుబాబుని గురించి. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకే దీనిని అంటే దేనిని, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం చెయ్యాలను. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది, ఆయన వచ్చే వరకు అంటే ఏంటి, రాకడ కదా, రెండో రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు అంటే ఇది ఎప్పుడు వరకు తీసుకోవాలి, ఆయన రావాలి లేదా మనమన్నా పోవాలి. అలాగంటే అయ్యగారు పోవాలని నన్ను అనుకోకండి. ఆయనన్నా రావాలి లేదా మనమైనా వెళ్ళాలి. రెండిట్లో ఏదో జరగాలి నాన్న. అప్పుడు వరకు ఈ బలం ఏం చేయాలి, తీసుకోవాలి. రాకడను గురించి, ఆయన మరణాల గురించి ఏం చేయాలి, మనం ఇతరులకు చెప్పాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆత్మీయంగా ప్రభు బలను తీసుకునేదానికి మనము ఆత్మీయంగా సిద్ధపాటును గురించి దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడు. 1, మనలను మనమే స్వపరీక్ష చేసుకోవాలి. 2, అందరితో సమాధానంగా ఉండాలి. 3, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. 4, ప్రభు యొక్క శరీరాన్ని గుర్తించి అందులో పాల్గొనాలి. 5, ఆయన శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. 6, ఆ యోగ్యంగా తీసుకోవాలి. 7, ప్రభు రాకడ వరకు ఆయనను మరణాన్ని ప్రచురిస్తూ దీనిని చేయాలి. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి.
దైవజనరాలు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయనా నా తండ్రి, నీ సేవకుని అభిషేకించి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నా ప్రభా, నీ సన్నిధికి వచ్చిన మేము తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏ రీతిగా నాయనా మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా పరీక్షించుకోవాలో ప్రభా. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు నాయనా. మా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని ప్రభా. అయ్యా నాయనా సమాధానం కలిగి ఉండాలని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా నా తండ్రి అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా. నాయనా నీ సిలువను నాయన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా. నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అలాగే నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నీ శరీరం అని ఎంచి ప్రభా వివేచించి నాయన దాన్ని తీసుకోవాలని ప్రభా. నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగేవారముగా నాయనా మేము ఉండాలని నాయన అది వివేచనతో చేయాలని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యోగ్యమైన మనస్సు కావాలని ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరు యోగ్యుడు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మెచ్చుకున్నవాడే యోగ్యుడని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా యోగ్యమైన మనస్సు మాకు దయచేయండి నాయన. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఎదుట మేము పరీక్షించుకోవాలి నాయనా. అయ్యా నాయనా మా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ నాయనా అయ్యా నా ప్రభా దాన్ని తీసుకోవాలి ప్రభా. అయ్యా నా తండ్రి ఎలా పడితే అలా తీసుకోకూడదని ప్రభా. అయ్యా ఎలా పడితే అలాగ ప్రభా నీ బల యొద్దకు రాకూడదని ప్రభా. ఎంతో స్పష్టంగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రయోగ్యమైన మనసు దయచేయండి అయ్యా నా ప్రభా. నీ రాకడ వరకు కూడా ప్రభా నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాన్ని మరణాన్ని ప్రచురం చేస్తూ ప్రభా నాయన నీ రాకడ కొరకు ప్రభా ఎదురు చూడాలని నాయనా. అయ్యా ఈ రాత్రి ప్రభా నీ వాక్యం ద్వారా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు. విత్తబన్ని వాటిలో మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ యొక్క ఉపదేశానికి అప్పగించుకుని ప్రభా అయ్యా ఇంతవరకు ఇలా చేయలేకపోతే ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ఇట్టి రీతిగా ప్రభా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా పరీక్షించుకొని ప్రభా నాయనా నా తండ్రి పరిశీలించుకుని ప్రభా నీకు అప్పగించుకుని నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయ్యా నాయన మేము యోగ్యులుగా నాయనా తండ్రి అయ్యా ఎంచి ప్రభా నాయన ఒకరితో ఒకరు సమాధానము కలిగి ప్రభా అయ్యా నాయన దీనిని చేయటానికి ప్రభా సహాయం దయచేయండి. ఎవరితోనూ నాయన నా ప్రభా సమాధానం మాలో ఉండకూడదు ప్రభా. అయ్యా నాయన కుటుంబస్తులతో ప్రభా అయ్యా నాయన నా తండ్రి సహోదరులతో కానీ సేవకులతో కానీ ప్రభా అయ్యా నాయన ప్రతి వ్యక్తితో కూడా ప్రభా మేము సమాధానం కలిగి ఉండాలని, ఎటువంటి కోపతాపాలు మాలో ఉండకూడదని ప్రభా అయ్యా అటువంటి నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన అయ్యా నాయన హృదయాలను మీరు మాకు దయచేయండి అయ్యా నా ప్రభా. మమ్మలను నీ ఎదుట పరిశుద్ధులుగా చేసి నిలవబెట్టి సహాయం దయచేయమని నాయన. ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డారా టీవీ ముందు కూర్చుని వాక్యముని బిడ్డలకును ఇక్కడ కూడిన ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.